ఎంతోమంది మహనీయుల ఆశయాల సాళ్లలో మొలుస్తున్న విత్తనాలుగా ఈరోజు అమ్మ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారియర్స్ అందరికి కూడా జై భీమ్, జై హింసాన్. జై భీమ్, జై భీమ్, జై హింసాన్. అన్నా, ఈ దేశంలో మనిషిని మనిషిగా చూడడం కోసం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఎంతోమంది మహనీయుల ఆశయాలను మోసుకు వెళ్తున్న క్రమంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, మూఢనమ్మకాల నుండి మనుషులకి జ్ఞానాన్ని చెప్పి నిజాన్ని బోధించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇవాళ నరేష్ అన్నపై దాడులు కూడా జరిగాయి. ఏది ఏమైనా సమాజానికి నిజాన్ని చెప్పి మార్పుకు నాంది పలకడం కోసం, మూఢ విశ్వాసాల నుండి మనుషుల్ని మేల్కొల్పడం కోసం చేస్తున్నటువంటి మన నరేష్ అన్నకు ఎప్పటికప్పుడు ఓ గాయకుడిగా నేను ఎల్లవేళలా పాటలు పాడుతూనే ఉంటానని మీ అందరికీ పేరున తెలియజేసుకుంటూ, భారత బహుజన ఉద్యమ సూర్యుడు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. భారత బహుజన ఉద్యమ సూర్యుడు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. బానిస ప్రజల విముక్తి కోసం దండుగట్టినాడే, బహుజన జెండలెత్తినాడే. దండుగట్టినాడే, బహుజన జెండలెత్తినాడే. 1827లో ఏప్రిల్ 11 తారీఖందున మహారాష్ట్రలోని పూణె పట్నమున సతారు గ్రామం నివాసమందు గోవిందరావు చిన్నాబాయిల పుత్రరత్నమై మహాత్మా జ్యోతిరావు పూలే. భరతఖండములో పుట్టి పెరిగిన యుద్ధ వీరుడమ్మో మహాత్మా జ్యోతిరావు పూలే. అలాంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మోసుకు వెళ్తూ ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి నరేష్ అన్నకి మరొకసారి జై హింసాన్ తెలియజేసుకుంటూ, నరేష్ అన్న పైన 3 పాటలు రాసి రచయితలు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 3 పాటల్ని కూడా పాడే అవకాశం నాకే దక్కింది. అందుకు చాలా సంతోషపడుతూ, సమరానికి కదలండి ఓ జ్ఞానులారా, సమరం సమయం ఆసన్నమైంది భూమి పుత్రులారా. సమరానికి కదలండి ఓ జ్ఞానులారా, సమయం ఆసన్నమైంది వీరమాతలారా. సమయం ఆసన్నమైంది వీరమాతలారా. అదిగదిగో వస్తున్నది బహుజన రాజ్యం, అదే అదే భైరి నరేష్ అన్నాయుధం. అదే అదే భైరి నరేష్ అన్నాయుధం. సమరానికి కదలండి ఓ జ్ఞానులారా, సమయం ఆసన్నమైంది వీరమాతలారా. ఈ పాట ఒకటి పాడాను. తమ్ముడు రాజు వేదికపైకి రావాలి. రాజు రాసినటువంటి పాట, బైరి అంటే విజ్ఞానపు దారి, బైరి అంటే శాస్త్రీయపు పేరి, బైరి అంటే అజ్ఞానపు చీకటినంతం చేసే పేరి. బైరి అంటే విజ్ఞానపు దారి, బైరి అంటే శాస్త్రీయపు పేరి, బైరి అంటే అజ్ఞానపు చీకటినంతం చేసే పేరి. అతనొక బైరి అంటే పరిశోధన దారి, బైరి అంటే ప్రశ్నించే తియరి, బైరి అంటే కులమతాల కుళ్ళును విప్పి చెప్పిన ప్రయాణి. అతనొక అంబేద్కరువాది, అతనొక అంబేద్కరువాది, పూలే ఆశయ పునాది. అతనొక పెరియారును చదివిన పేదల బాధల ప్రధాని. బైరి అంటే విజ్ఞానపు దారి,
పాటని పాడడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్ అన్నకు పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.